స్నేహపైకి కోపంతో రాబోతున్న వైభవ్ను చూసి, మీరు మా మమ్మీతో గొడవ పెట్టుకోవద్దు అని యువన్ అరవడంతో పర్ణిక చిరాగ్గా యువన్ను చూసి, తండ్రెవరో తెలియకపోయినా వీడి పొగరికి మాత్రం ఏం తక్కువ లేదు అని అంది. ఆ మాటలకు అర్థం యువన్ కి తెలియకపోయినా ఆమె ఖచ్చితంగా వాళ్ళ డాడీ లేకపోవడం వల్లే తనను తిట్టిందని అర్థం చేసుకున్నాడు యువన్. దానితో వెంటనే తల వంచుకున్నాడు. అది చూసిన స్నేహ సహనం కోల్పోతూ పర్ణికను గట్టిగా పట్టుకుని పక్కనే టేబుల్ పై ఉన్న ఫోర్క్ ను తీసి ఆమె మెడపై పెట్టి, ఇప్పుడు నువ్వు నా కొడుకునేమన్నావు అని అంది. దాంతో ఒక్కసారిగా రెస్టారెంట్లో పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారింది. స్నేహ కళ్ళల్లో అంత ఆవేశాన్ని ఎప్పుడూ చూడలేదు పర్ణిక. అది చూసి ఆశ్చర్యపోయింది. రెస్టారెంట్లో అందరితో పాటు కార్నర్లో కూర్చుని ఉన్న అక్షయ్ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ కి వచ్చాడు అక్షయ్. మొదట గొడవ వినిపించినప్పుడు అతను మామూలుగా తల తిప్పి చూశాడు. స్నేహ యువన్లను చూడగానే అతని కళ్ళు మెరిశాయి. కానీ వెంటనే అతను తన ముఖంలో ఎక్స్ప్రెషన్ బయటపడకుండా తన పనేదో తను చూసుకోవాలనుకున్నాడు. అతని చూపులు మాత్రం స్నేహ దగ్గర జరుగుతున్న డిస్కషన్ ను వింటూనే ఉన్నాయి. దాంతో స్నేహ తన ఫ్యామిలీ వల్లనే అబ్రాడ్ కి వెళ్లిపోయి ఉంటుందని ఊహించగలిగాడు అక్షయ్. హఠాత్తుగా పర్ణిక మెడపై ఫోర్క్ పెట్టిన స్నేహ కళ్ళల్లో కనిపించిన ఆవేశంతో ఆమె అక్షయ్ కి వింతగా కనిపించింది. ఇంతలో అదే దృశ్యాన్ని చూస్తున్న అక్షయ్ ఎదురుగా కూర్చుని ఉన్న అతని ఫ్రెండ్ అరుణ్, ఈమెవరో కానీ చాలా క్రేజీగా ఉంది అని అన్నాడు. అరుణ్, అక్షయ్ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే ఇద్దరు చాలా క్యాజువల్ గా ఉన్న విషయాల గురించి షేర్ చేసుకుంటూనే ఉంటారు. అరుణ్ మాట విన్న అక్షయ్ ఏం మాట్లాడకుండా తన ముందున్న వైన్ గ్లాస్ తీసుకుని నెమ్మదిగా సిప్ చేశాడు. రెస్టారెంట్ లో అందరి దృష్టి మొత్తం స్నేహపైనే ఉంది. అప్పుడు వైభవ్ కోపంగా అరుస్తూ, స్నేహ, మర్యాదగా నువ్వు పర్ణిక మెడపై ఫోర్క్ తెయ్, లేదంటే పోలీసులకి కాల్ చేస్తాను అని అన్నాడు. కానీ స్నేహ ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, కుదరదు, ఈమె నా కొడుక్కి క్షమాపణ చెప్పితేనే తప్ప ఈరోజు ఇక్కడి నుండి వెళ్ళనివ్వను అంటూ ఫోర్క్ ని పర్ణిక మెడకు తాకించింది. ఫోర్క్ స్పర్శ తాకగానే పర్ణిక ఒళ్ళు జలధరించింది. కాని ఆమె మొండి ధైర్యం తెచ్చుకుని, స్నేహ, నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి, నేను నిన్నాపను అంటూ వైభవ్ వైపు చూసి, వైభవ్, నువ్వు నా గురించి కంగారు పడకు, వెంటనే పోలీసులకి కాల్ చేయి అని అంది. దాంతో వైభవ్ ఒక్క క్షణం స్నేహ వైపు సంకోచంగా చూసి వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. అప్పుడు అరుణ్ అక్కడ జరిగిందంతా చూస్తూ చిన్నగా నవ్వి, ఇప్పుడు మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజంగా ఆ ఫోర్క్ పట్టుకున్న అమ్మాయి ఉంది చూడండి, యా, తన ధైర్యం నాకు చాలా నచ్చింది. ఆమె పక్కనే చిన్నపిల్లాడు చూడు, ఎంత క్యూట్ గా ఉన్నాడో అని అన్నాడు. అరుణ్ మామూలుగా తన మనసులో మాటల్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ స్నేహ వైపు తల కూడా తిప్పకుండా కూర్చున్న అక్షయ్ మాత్రం ఆ మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అరుణ్ ఆమెను మెచ్చుకోవడంతో అతని మనసులో చిన్నపాటి అలజడి కలిగింది. దాంతో కళ్ళు పైకెత్తి అరుణ్ వైపు చూశాడు. అరుణ్ తదేకంగా స్నేహను చూస్తూ ఉండటాన్ని గమనించిన అక్షయ్, వీడెందుకు ఈమెపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తనలో తానే విసుక్కున్నాడు. ఈలోగా రెస్టారెంట్ లోకి పోలీసులు వచ్చారు. అక్కడ సిచ్యువేషన్ చూడగానే ఏం జరుగుతుందో అర్థమైంది. దాంతో వెంటనే స్నేహ దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ ఆమెతో, మేడం, మీరు దయచేసి ఫోర్క్ ని కిందకి దించండి అని అన్నాడు. కాని స్నేహ ఏమాత్రం తొనకకుండా, లేదు, ఈమె నా కొడుక్కి క్షమాపణ చెప్పాల్సింది, లేదంటే ఈమెను ఈరోజు ఇక్కడి నుండి వెళ్ళనివ్వను అని మళ్లీ గట్టిగా చెప్పింది. దాంతో ఇన్స్పెక్టర్ కొంచెం అసహనంగా, మేడం, మీరు వీళ్ళని వదలకపోతే మీపై బలవంతంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. అయినా స్నేహ వినకుండా, మీరేం చేసినా నేనేమని రోజు విడిచిపెట్టను, యువన్ కి సారీ చెప్పాల్సిందే అని గట్టిగా అరిచింది. ఎంత చెప్పినా స్నేహ వినకపోవడంతో పోలీసులు ఆమె దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అరుణ్ వెంటనే అక్కడి నుండి లేచి, హలో ఇన్స్పెక్టర్ రామ్, ఇందులో ఆమె తప్పేమీ లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ రామ్ తల తిప్పి చూసి, హలో మిస్టర్ అరుణ్, మీరు ఇక్కడే ఉన్నారా, నేను చూడలేదు అని పలకరించి అతను మాట్లాడిన మాటను గుర్తు చేసుకుని, ఇప్పుడు మీరేం చెప్పారో నాకు సరిగ్గా అర్థం కాలేదు అని అడిగాడు. అరుణ్ కూడా సిటీలోని రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో ఇన్స్పెక్టర్ అతని మాటను కన్సిడర్ చేయాలి అనుకున్నాడు. అప్పుడు అరుణ్ స్నేహ వైపు ఒక్కసారిగా చూసి ఆ తర్వాత ఇన్స్పెక్టర్తో, చూడండి ఇన్స్పెక్టర్, ఇందులో ఆ తల్లి కొడుకులు తప్పేమీ లేదు. మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళున్నారు చూడండి, వాళ్ళిద్దరిని రెచ్చగొట్టి గొడవ చేశారు. అందుకే ఆమె అలా ప్రవర్తించవలసి వచ్చింది.
కానీ మీరిప్పుడు వాళ్ళని వదిలేసి ఆమెను మాత్రం తీసుకెళ్తానంటే అన్యాయం కదా అని అన్నాడు. అతని మాటలు విన్న ఇన్స్పెక్టర్ రామ్ అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో పర్ణిక అరుణ్ వైపు చిరాగ్గా చూసి, ఎవరు మీరు? మాపై నిందలెందుకు వేస్తున్నారు? జరిగిన విషయాలన్నీ ఎందుకు మార్చి మార్చి చెబుతున్నారు అని అడిగింది. ఆమె మాటలకు అరుణ్ నవ్వి, ఇన్స్పెక్టర్, మీకు మా మాటలపై నమ్మకం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. అప్పుడు ఎవరిని ఎవరు ముందుగా రెచ్చగొట్టారో మీకే అర్థమవుతోంది. రెస్టారెంట్లో ఉన్న అందరూ అక్కడ జరిగిన దానికి ప్రత్యేక సాక్ష్యం అని అన్నాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళల్లో ముందు నుండి జరిగిన విషయాన్ని గమనిస్తున్న కొంతమంది, అవును సార్, వీళ్లే ముందుగా ఆమెతో గొడవ పడ్డారు, మేం చూసాం అని అన్నారు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా పర్ణిక వైభవ్లకు వ్యతిరేకంగా మారిపోయింది. అది గమనించిన వైభవ్ జాగ్రత్త పడుతూ పర్ణిక వైపు చూసి ఇక గొడవ చెయ్యొద్దని అక్కడి నుండి వెళ్లిపోవాలని సైగ చేశాడు. అది గమనించిన అరుణ్, ఇక్కడింకా క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి ఎవ్వరూ కదలడానికి వీల్లేదు అని అన్నాడు. వెంటనే రెస్టారెంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అవును, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ స్నేహకు సపోర్ట్ గా మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి గమనించిన వైభవ్ పర్ణిక వైపు చూశాడు. ఆమె ముఖం అప్పటికే అవమానంతో ఎర్రబడింది. ఆమె కళ్ళు అరుణ్ వైపు కోపంగా చూస్తున్నాయి. అతని వల్లే ఇదంతా జరిగిందని అనుకుంది. అయినా ఆమె ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. దాంతో పర్ణిక మొండిగా ఉందని, ఇక క్షమాపణ కూడా చెప్పదని అర్థమైన వైభవ్కి ఇప్పుడు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే క్షమాపణ చెప్పడం ఒక్కటే మార్గం అని అనుకుంటూ యువన్ వైపు చూసి, యువన్, వీఆర్ సారీ, నీతో ఇంకెప్పుడు అలా మాట్లాడం అని అన్నాడు. వైభవ్ సారీ చెప్పడం వినగానే పర్ణిక షాక్ అవుతూ, వాళ్ళకెందుకు సారీ చెప్తున్నావ్ అని కోపంగా అడిగింది. తనకు కాబోయే భర్త ఒక చిన్న పిల్లాడికి సారీ చెప్పడం ఆమెకు చాలా ఇబ్బందిగా, అవమానంగా అనిపించింది. వైభవ్ క్షమాపణ చెప్పడంతో పర్ణిక మెడపై ఉన్న ఫోర్క్ ని తీయబోయిన స్నేహ మళ్లీ పర్ణిక మాటలు వినడంతో కోపంగా వైభవ్ వైపు చూసి, చూడు వైభవ్, మీరు సారీ చెప్పారని నేను ఈ విషయం వదిలేద్దామని అనుకుంటున్నాను. కానీ ఈ పర్ణికకు ఇంకా వదలడం ఇష్టం లేనట్టుంది. అయినా నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రానా ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. ఖచ్చితంగా పర్ణిక కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని అంటూ ఫోర్క్ ని ఆమె మెడపై కొంచెం బలంగా ఆనించింది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.